అన్నగారు నాకంటే 2 సంవత్సరాల ముందు సీనియరు, స్కూల్లోను కాలేజీలోను. నేను 70లో వస్తే అన్నగారు యూనివర్సిటీకి 72, 73 వచ్చినాడు, 75లో వచ్చినారు. మరి ఆయన గోల్డ్ మెడల్ బీకామ్లో ఎస్ఏపి కాలేజ్ వికారాబాద్లో. ఆయన తహసీల్దారుగా పోస్ట్ వచ్చింది. తహసీల్దార్గా పోస్ట్ వస్తే మేమంతా ఈటు హాస్టల్కి పోయినాం. అన్నగారికి పోతే నాకేమో తహసీల్దార్ పోస్ట్ అన్నాడు. అంటే చూడండి, మీరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో బీసీలు మరి 54% ఉన్నాం మనం. నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయినాను, గవర్నమెంట్లో డైరెక్టర్ చేసినాను, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినర్ చేసినాను, ఎన్నెన్నో చేసినాను. కానీ రిజర్వేషన్లో నాకు ఇవ్వలే. నేను జనరల్ కోటాలో కొట్టుకొచ్చాను. మంచి మంచి వాళ్ళను ఊపందించినాం. అన్నగారు నేను 82 అనుకుంటాను, కోటి నుంచి అసెంబ్లీ దాకా ఊరేగింపు తీసి 4000 మంది విద్యార్థులు వచ్చినారు. మేము ముందర గురుకులాలు పెట్టాలని చెప్పి గురుకులాలు పెట్టాలని కోరితే సీఎం గారు పిలిపించేసి మాకు వెంటనే ఆర్డర్స్ ఇచ్చేసినారు, గురుకులాలు ఓపెన్ చేసినారు. మరి మీకు ఉద్యమాలంటే అవి. ఉద్యమాలంటే ఏదో ఆషామాషిగా చేసినటువంటి మనిషి కాడాయన. అందుకే నేను పితామహుడు అన్నాను. ఆయన ఇప్పుడు మేము సామాన్యంగా ఏజ్లో కూడా పెద్దవాళ్ళమే కదా. ఇప్పుడు మా పిల్లలు చాలామంది ఆ విద్యార్థులంతా మా మనమరాలతో సమానం. నా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఎవరు ఖాళీ లేరు. ఎందుకు చెప్తున్నానంటే విద్య, వైద్యము, న్యాయము ఈ 3 ఎక్కడ ఏ ప్రాంతంలో బాగా సజీవంగా బ్రతికుంటాయో ఆ దేశం విదలుతుంది. ఉద్యమం అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. ఉద్యమ నేపథ్యాన్ని గట్టిగా తీసుకొని మనమంతా ముందుకు సాగినాం. మరి కృష్ణన్న గారి విద్యార్థులు, శిష్యులు సామాన్యులు గారు. విద్యార్థులు అంటే విద్యను అర్థించేవాడు, కానీ విద్యార్థి అంటే ఇక్కడ శిష్యరికం కూడా ఉంది. మరి అన్నగారి శిష్యుడే వకలాభారం కృష్ణమోహన్, మీకు తెలుసు కదా. వకలాభారం కృష్ణారావు గారు ఇప్పుడు ఆయన బీసీ కమిషన్ చైర్మన్. ఇవన్నీ నేను ఎందుకంటున్నానంటే ఊకే కాదు, మీరు ఉద్యమాలు చేస్తే మనము అన్నీ సాధిస్తామని. నేను అంతేకాకుండా మనం చదువు ముందు విద్య కావాలి. ఏదో ఉద్యమాలు కావాలంటే విద్య కూడా ఉండాలి. విద్యను సాధించినప్పుడే ఉద్యమాలు కూడా సక్సెస్ అవుతాయి. అనాగరికంగా ఉద్యమాలు చేయలేము. మేము విద్యతో పాటుగానే ఉద్యమాలు చేసినాం. కృష్ణన్న నేను ఊకే సామాన్యమైన ఉద్యమాలు కాదు, న్యాయంతో న్యాయ పోరాటాలు చేసినాం. ఇప్పటికీ మరి గవర్నమెంట్ వాళ్ళు రిజర్వేషన్ గురించి జీవోలు ఇస్తే వాటి మీద కొంతమంది హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో మేమే గెలిచినాం. సుప్రీంకోర్టులో నేను కేసు వేశాను. ఇప్పుడు 18-19లో కేసు ఉంది. పోతున్నాను నేను. ఎందుకంటున్నామంటే ఒక సామాన్యమైనటువంటి ఆషామాషిగా చేసినటువంటి ఉద్యమాలు కావు. ఈ ఉద్యమాలకు గట్టి పునాదులు వేసినటువంటి కృష్ణను మనం అభినందించాలి. అంతేకాదు, మనం చూసినాం పార్లమెంటులో బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినాడు. అంతటి ఉపన్యాసం ఇచ్చిన వాళ్ళు బీసీ రణరంగంలో ఎవరు లేరు, బీసీలో లేరు. మేము విద్యలో ఉపన్యాసం ఇస్తాం, గంటల తరబడి ఇస్తాం. నేను 15 యూనివర్సిటీలో మెంబర్ని, దేశంలోని 15 యూనివర్సిటీలో మెంబర్ ఉండి చాలా వాటిలో ఇచ్చినాను. కానీ రాజకీయంగా ఎదిగి ఇంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినటువంటి కృష్ణన్న ధన్యుడు. మన కొరకు చేసిండు ఆయన. ప్రతి కులాలను పేరెత్తిన ఆయన రిజర్వేషన్ కావాలని పోరాడాడు. ఒక కులము, ఒక గోత్రం అని కాదు. అందుకని కృష్ణన్నను నేను అన్ని విధాలా ఆయనను అభినందిస్తున్నాను. పొగడ్త కాదు, నిజమైనటువంటి ధర్మం కృష్ణన్న దగ్గర ఉంది. ఆయనను అందరూ కూడా అన్న అంటారంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు, అది గౌరవవాచకం, సామాన్యమైనటువంటి వాచకం కాదు. ఆ నా వాచకంలో గొప్పనైన పదార్థం ఉంది. ఆయన చిన్నప్పుడే ఆయన మరి మా ఊరు పక్కనే, మా అమ్మమ్మల ఊరి పక్కన చిన్నప్పుడు 3వ తరగతులు ఉన్నప్పుడు ఆ ఊరు ముందలు పోతే కుక్కలు మా ఎంబడి పడేది. అన్నో చిరిపించేవాడు చిన్నప్పటి సంగతి. 63లో సామాన్యమైనటువంటి విషయం కాదు. మేము చిన్నప్పుడు చెప్తుంటే చాలా ఉన్న ఉద్యమాలు పుస్తకం అవుతుంది అన్నకు నేను చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నకు శిష్యులే. అందరు మేధావులు, అందరు గనులు, అందరు ఉద్యమకారులు. వీళ్ళందరూ కూడా ఇంకా ఉద్యమాన్ని బాగా సాగించి మనకు సాధించాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, వాళ్ళు అన్నీ కొట్టుకపోతారు. కానీ బీసీలకు చాలా విషయాలు చెప్పినాడు మన అన్న. కులాల వారీగా రిజర్వేషన్లు రావాలని. మరి ఇప్పుడు మన స్థానిక సంస్థలు రిజర్వేషన్ మీద కూడా అడుగుతున్నాం. దాని మీద మేము చాలా ఉద్యమాలు చేసినాం ఇప్పుడు కూడా. కాబట్టి ఏబిసిడి వర్గాలుగా ఈ ఉద్యమాన్ని మనం సాధించుకోవాలి. గ్రామ పంచాయతీలు, మరి మున్సిపాలిటీలో, మరి విద్యలో ఉద్యోగాలు అన్నిట్లో కూడా రావాలి. అంతేకాదు, మీరంతా నేను అనేది, మీరు విద్య సాధించిన నాడు, విద్యను ఆర్జించిన నాడు కొట్లాడి తీసుకుంటాం ఏ పదవులనైనా.
మేము ఐఏఎస్ ఐపీఎస్లు ఉద్యోగాలు చేసినాడు మేము ఒక్కరొక్కరు నిలబెట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్ నిలబెట్టినాం, జరగమని తప్పేసిపోయినాం మేము. మరి నేను స్టేట్ లెవెల్లో కూడా నేను ఫస్ట్ వచ్చినాను అన్నింటిలో కూడా, ప్రతి దాంట్లో. ఊకే చెప్పడం కాదు, మరి నేను చాలా నేను మరి చదువుతున్నప్పుడు కూలికి పోయినాను నేను. అన్నకు తెలుసా సంగతి, చెయ్యనా పాంచాన కూలి మాకు అప్పుడు. నాకు లాస్ట్కు 2 రూపాయల కూలి, నేను హైదరాబాద్ వచ్చినాడు కూలి పోయి వచ్చి చదువుకున్నాం. అంటే గౌరవంగా చెప్తున్నాం, ఈనాడు ఇంత పెద్దగా మేము వచ్చినాం ఎదిగినామంటే ఈనాడు మంచి నిలబెట్టి మాట్లాడతాం. మంచి ఎంతమంది మరి ముఖ్యమంత్రులను మేము నిలబెట్టినాం. హనుమంతన్న మరి సామాన్య మనిషి కాడు, ఆయన ఎంతో ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించి మరి మాకందరికీ జీవం పోసినటువంటి వారు. అంతేకాకుండా కృష్ణన్న కూడా గొప్ప. ఇప్పుడు దాని మీదే చెప్తాను, ఇప్పుడు రాజ్యాధికారంలో మన వాటం మనకు కావాలి. అంతేకాకుండా మన శాతం 50% మించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చినారు. అది కాదు, మనకు ఎక్కువనే కావాలి. మరి ఇంత శాతం 54% ఉన్నప్పుడు ఇంకా 50% అంటే ఇంకా తక్కువనే మనకు. మరి శాతం మనం ఎక్కువ ఉన్నాం జనాభాలో, మరి మనకు జనాభా ప్రాతిపదిక కూడా మనకు తెలిసిన కావాలని చెప్పి మనం ఇంకా ఉద్యమం చేస్తున్న అవసరం అని చెప్పి ముగిస్తున్నాం.